ప్రార్థన ఒక ఆశీర్వాదకరంగా మారాలి. నువ్వు చేసిన ప్రార్థన ఒక దీవెనకరంగా మారాలి ఉండాలి. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. ఇది ప్రార్థనా సమయం, ఇది ప్రార్థనా సమయం, ఇది ప్రార్థన చేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఏదో కాసేపు కూర్చుని వెళ్ళిపోవడానికి రాలేదు నేను. కాసేపు కూర్చుని వెళ్ళిపోవడానికి కాదు. నీ భర్త కొరకు ప్రార్థన, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకునే అవకాశం ఇది. నీ ప్రక్క వారి కొరకు ప్రార్థన చేసే సమయం ఇది. నీ సంఘము కొరకు, నీ గ్రామం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ దేశం కొరకు ప్రార్థించే సమయం ఇది. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలు మారు మనసు పొందాలి, నీ భర్త మారు మనసు పొందాలి, వాళ్ళ మందిరాలకు రావాలి. వారి కొరకు ప్రార్థన చేస్తావా? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో మందిరము ఎక్స్టెన్షన్ చేయడానికి పని ప్రారంభించబోతున్నాం. ఇచ్చేవాళ్ళు ధారాళంగా ఇచ్చేలాగా ప్రార్థన చేస్తారా? ధారాళంగా ఇచ్చేలాగా. అయ్యా, మందిరం కొరకు ఎవరైతే గుప్పులు విప్పుతున్నారో వాళ్ళు ధారాళంగా ఇచ్చే బాధ్యత ఇచ్చే ప్రభువాన్ని ప్రార్థన చేయండి. అనుకోని విధముగా త్వరగా ముగిస్తాం. మనం ప్రారంభించడమే కాదు, త్వరగా ముగించగలం. మీ ప్రార్థనే ఒక ఆయుధం. మీ ప్రార్థనే ఒక ఆశీర్వాదకరం. మందిరము ఎక్స్టెండ్ చేసుకోవడానికి నువ్వు చేస్తే ప్రార్థన ఎంత బాగుంటుంది. నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, అది మర్చిపోకు. ఎదిగో వెనక్కి పెంచడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి ప్రభా, నేను ఎవరి హృదయాలు ప్రేరేపిస్తున్నావో, ఎవరి హృదయాలకు నేను గుప్పులు విప్పిస్తున్నావో వాళ్ళు ధారాళంగా ఇచ్చే బాధ్యత దయచే ప్రభు అని అడగలేరా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. చిన్ని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అలాగే ప్రార్థన ఈతకొండ సువర్ణ రత్నం గురించి ప్రార్థన చేయరా? ఆ బిడ్డకున్న అనారోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. చిన్ని ప్రార్థన చేయండి. దేవుడు ఆ బిడ్డను బాగు చేస్తాడు. ఇదిగో టెస్టులు పైకి వెళ్ళి అంట, ఏ ఫాల్ట్ ఎటువంటి రిమార్క్ లేదు, ఏ ఫాల్ట్ లేదని రావాలి. యవనస్తురాలు దేవుని సందులు ఎదుగుతున్న బిడ్డ, దేవుడు ఆ బిడ్డకు సహాయం చేయాలి. సువర్ణ రత్నం గురించి ప్రార్థన చేయండి. సువర్ణ రత్నాన్ని దేవుడు బాగు చేయాలి. బాగు చేయండి బాబు అని చెప్పండి. యవనస్తురాలు ముట్టండి, బాగు చేయ ప్రభు అని చెప్పండి. దేవుడు తప్పగా బిడ్డను బాగు చేస్తాడు. మీరు నోటితో పలికితే దేవుడు అద్భుతం చేస్తాడు. మీ నోటితో పలికితే దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. సువర్ణ రత్నం కొరకు ప్రార్థన చేయండి. ఇదిగో పైకి వెళ్ళిన రిపోర్ట్లు నార్మల్ రిపోర్ట్ వచ్చును గాక అని చెప్పండి. స్తోత్రం నాయన, హల్లెలూయా. చేయాలి. ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. యవనస్తురాల కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఆ బిడ్డను బాగు చేయను ఆయన. ఆ రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్లు వచ్చేలాగా చేయను ఆయన. ఏ బలహీనత లేకుండా ఆ బిడ్డను బాగు చేయ ప్రభు అనికి నా వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి నా వందనాలు.
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళే, ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళ కొరకు కూడా గుర్తు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. వాళ్ళని స్వస్థపరచు బాబు అని చెప్పండి. వారికి ఉన్న ఇబ్బందుల నుండి విడుదల చేయ ప్రభా అని చెప్పండి. వారికి ఉన్న సమస్యల నుండి విడుదల చేయ ప్రభా అని చెప్పండి. దేవుడు చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. తప్పగా మన జీవితంలో కార్యాలు చేస్తారు. ప్రార్థన చేయండి. అమ్మ సంఘము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. సంఘము ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీకు తెలియదేమో, దేవుని ప్రార్థనకు ఆయన అద్భుతాలు జరిగిస్తారు. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా డాగల శ్రీదేవి కొరకు ప్రార్థన చేయండి. ఆవిడ జ్వరంతో బాధపడుతుంది. దేవుడు స్వస్థపరచులాగా ప్రార్థన చేయరా. డాగల శ్రీదేవి గారు చెల్లి కొరకు ప్రార్థన చేయండి. అయా బిడ్డకున్న ఆ బలహీనత నుండి విడుదల చేయండి. ఆయన ఆ జ్వరము నుండి విడుదల చే ప్రభు అని చెప్పండి. ఎంతోమంది బలహీనలు అయిపోతున్నారు. నువ్వు చేస్తే ప్రార్థన దేవుడు ఆ బిడ్డలను బాగు చేస్తాడు. నాకు నమ్మకం ఉంది, మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మీరు ప్రార్థన చేస్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ప్రార్థించండి, ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమును దెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమును దెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నొందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నొందురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమును దెదరు. ఆమేన్. యేసుని స్తుతించువారు నిత్య జీవమును దెదరు. చీకు చింతల్లో కలిగినను శరలో దుఃఖము కలిగినను. చీకు చింతల్లో కలిగినను శరలో దుఃఖము కలిగినను. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. పాడదాం, చప్పట్లు కొడదాం. గ్లోరీ, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమును దెదరు. ఆమేన్. యేసుని స్తుతించువారు నిత్య జీవమును దెదరు. నాడి
సాంద్రములో పయనించిన నాటడవులలో నివసించిన నాడి సాంద్రములో పయనించిన నాటడవులలో నివసించిన కన్నరే పవలే కాపాడే ఏసే తోడండనా కన్నరే పవలే కాపాడే ఏసే తోడండనా నడి సాంద్రములో పయనించిన నాటడవులలో నివసించిన నడి సాంద్రములో పయనించిన అడవులలో నివసించిన కనురే పవలే కాపాడే యేసే తోడుండును కనురే పవలే కాపాడే యేసే తోడుండును హల్లెలూయా 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 యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు ఆనందముతో దినదినము సంతోషముగా నందురు ఆనందముతో దినదినము సంతోషముగా నందురు హల్లెలూయా 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 యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నిన్న వందనాలు పరిశుద్ధుడా నిన్న వందనాలు చేస్తున్న ప్రార్థనకు జవాబు దయచే నేను చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి ఆదుకోండి ఆయన నిన్న వందనాలు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం అందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా కుమారుడు సుధీర్ ప్రార్థనలో నడిపిస్తాడండి స్తోత్రం హల్లెలూయా ఏమి ఇచ్చిన ఆరాధించడానికి స్థుతించడానికి కూడా యోగ్యులం కానప్పుడు కూడా ప్రభువా అయోగ్యతమైన జీవితాలు జీవిస్తున్న మమ్మల్ని యొక్క అపారమైన ప్రేమతో ప్రేమించి ఆయన నిలబెట్టుకున్న విధానం బట్టి నేను సన్నిధిలో పాద సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నాయన మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఈ లోకాన్ని బట్టి చుట్టూ వెళ్ళిపోయానుగా ప్రభువా నాయన ఎందుకు పనికిరాని మమ్మలను మట్టి పురుగు వంటి ప్రభువా మొన్నైన మమ్మలను నీ యొక్క అపారమైన ప్రేమతో ప్రేమించి నాయన
నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన అశాశ్వతమైన లోకం కోసం మేము పరుగులు పెడుతూ ప్రభువా, చీకటిని ప్రేమించేవారుగా, లోకాన్ని ప్రేమించేవారుగా, లోకపు మనుషులను ప్రేమించేవారుగా, లోకపు ఆలోచనలు ప్రేమించేవారుగా ఉన్నాం ప్రభువా. నాయన దేవుని నిజమే విషయంలో నాయన దాచుకునేవారుగా ఉన్నాం ప్రభువా. క్షమించండి నాయన. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా స్వరూపైన దేవ, మా నిమిత్తం, మా పాపల నిమిత్తం, మా తప్పిదముల నిమిత్తం ప్రభువా, నాయన దుర్మార్గుల మధ్య దౌర్భాగ్యుల మధ్య ఎటువంటి పాపమడిన మహాపుణ్యులైన మీరు నాయన లోకానికి వచ్చి ప్రభు నాయన శిలువ భారం అంతా ప్రభువా, నీ భారం ప్రభువా. నాయన మా జన్మతహా పాపం అంతా ప్రభువా నీ యొక్క భుజాలపైన వేసుకుని ప్రభువా, మా కోసం సిలువకు యాగమైన వేదనను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఏ జనాంగాన్ని ప్రభువా నా తండ్రికి దగ్గర చేర్చడానికి ప్రభువా ఈ లోకానికి వచ్చావు ప్రభువా. నాయన అదే జనాంగం మధ్య ప్రభువా పురణాలతో కొట్టబడుతూ ప్రభువా, నాయన తలపైన ముండ్ల కిరీటం పెడుతూ ప్రభువా, నాయన వస్త్రాన్ని చింపుకుని చీట్లు వేస్తూ పిడిగుద్దులు గుద్దుతూ ప్రభువా, ముఖం పైన ఉమ్ము వేస్తూ ప్రభువా, నాయన హేళన చేస్తుండగా ప్రభువా, నాయన వధింపబడి మునుపు కుర్రిపిల్ల ఏ విధంగా అయితే మౌనము ఉంటుందో ప్రభువా, నా నిమిత్తం, నా పాపల నిమిత్తం ప్రభువా, నాయన ఏ పాపము చేయను నీవు, నాయన ఆలోచనలో కూడా పాపం చేయను నీవు, తలంపుల్లో కూడా పాపం లేనటువంటి నీవు నాయన పరిశుద్ధమైన దేవాతి దేవుడు ప్రభువా. మా నిమిత్తం నాయన అతి సుందరుడు అయిన దేవాతి దేవుడు ప్రభువా, మా నిమిత్తం క్రూపిగా మారిపోయిన దేవాతి దేవుడు నాయన సిలువుకు యాగమైన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. కుటుంబ సభ్యులు చూపించలేని ప్రేమ, బంధుమిత్రులు చూపించలేని ప్రేమ, నాయన స్నేహితులు చూపించలేని ప్రేమ ప్రభువా, నా నిమిత్తం నాయన నా కోసం ఈ లోకానికి వచ్చిన దేవా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. కేవలం నా పాపంలే ప్రభువా, కేవలం నా తప్పిదములేదైనా నీకు నేను సిలువుకి అప్పగింపబడి నాయన మమ్మల్ని క్షమించండి ప్రభువా. రక్తంతో నన్ను కొన్నావు, నీ రక్తంతో నన్ను కడిగావు. మలినమైపోయిన నా జీవితం, మలినమైపోయిన నా తలంపులు, రూపానికి చేసిన తలంపులు, మరణానికి నీ రక్తంతో నన్ను శుద్ధీకరిస్తున్నావా, నీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నావా నాయన. కూడా నీ వెలుగుతో మమ్మల్ని నింపిన విధానాన్ని బట్టి వందనాలు దేవుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉపవాస దినంలో నాయన మీతో మేము మాట్లాడే భాగ్యాన్ని, మీతో మేము జీవించే భాగ్యాన్ని నాయన, మీ యొక్క ప్రార్థన, మా యొక్క ప్రార్థన విన్నపల ద్వారా నాయన మీకు విజ్ఞాపన చేస్తుండగా ప్రభువా, నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభువా, నీకు అగ్నిని కుమ్మరించండి ప్రభువా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన మా హృదయాలు తెరుచుకునే బాధ్యత, మా హృదయాలు కడగండి ప్రభువా, నీకు అగ్నితో కాల్చండి బాబు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా హృదయాలలో ఇంకా లోకం చూస్తుంది, లోకపు ధనాపేక్ష మా వైపు చూస్తుంది ప్రభువా. ధనాపేక్ష ఆలోచన వైపు మేము ఉన్నాం ప్రభువా. నాయన పనికిరాని బంధాల వైపు మేము చూస్తున్నాం నాయన, పనికిరాని ఆలోచన వైపు మేము చూస్తున్నాం ప్రభువా. నాయన ఇప్పుడే కడగండి ప్రభువా. నాయన మా హృదయాలు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా హృదయాలు తెరుచుకుని ప్రభువా నీ వైపు తిరుగుతుండగా నాయన, నీ తట్టు తిరుగుతుండగా ప్రభువా, నీ వెలుగులు మేము ప్రవేశించేవారుగా నాయన, నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపండి నాయన, నీ బలముతో మమ్మల్ని నింపండి ప్రభువా. మమ్మల్ని ఇప్పుడే కడగండి ప్రభువా. నాయన చీకటికి బానిసైపోయిన మమ్మల్ని ప్రభువా నీ వెలుగును చూసే బాధ్యత, నీ మహిమను చూసుకునే బాధ్యత
నాయన నేను అనుభవించే బాధ్యత బాబు, నిన్ను అనుసరించే బాధ్యత నాయన మాకు దయచేయండి ప్రభు. నాయన ఇప్పుడే మేము మీ యొక్క వెలుగును చూడబోతున్నాం ప్రభు. నాయన నీ శక్తిని చూడబోతున్నాం బాబు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నాయన మా హృదయాలు తేటపరుచుకుని నీ వైపు చూస్తుండగా, నాయన నీ యొక్క అగ్ని వైపు, నాయన నీ వైపు చూస్తుండగా, నీ వెలుగు వైపు మేము చూస్తుండగా ప్రభు, నాయన ఇప్పుడే మమ్మల్ని తాకండి బాబు. మమ్మల్ని ఇప్పుడే తాకండి బాబు. వందనాలు, 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 స్తోత్రాలు ప్రభు. మీరు మమ్మల్ని ఇప్పుడు తాకండి బాబు. నాయన మేము మా యొక్క హృదయాలు మా యొక్క తలంపులు నాయన తేలికపరుచుకోవడానికి, తేటపరుచుకోవడానికి నాయన మాకు సహాయం దయచేయండి ప్రభు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీవు మాట్లాడే దేవుడు ప్రభు. నాయన నీవు చూచుచున్న దేవుడు ప్రభు. నీవు వినగల దేవుడు ప్రభు. నీవు సజీవుడమైన దేవుడు ప్రభు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఆత్మ స్వరూపమైన దేవ, ప్రేమ స్వరూపమైన దేవ, నాయన తలంపుల్లో ఆలోచనలు కొనసాగుతున్నటువంటి మహాపరిశుద్ధమైన దేవ ప్రభు. ఇప్పుడే మమ్మల్ని తాకండి బాబు. ఇప్పుడే మమ్మల్ని తాకండి నాయన. మమ్మల్ని కడగండి బాబు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దైవదాసు ద్వారా మీరు మాతో మాట్లాడండి. వారినైనా ఆ యొక్క అగ్నితో మండించండి బాబు. ఆ యొక్క మంట ద్వారా మేము అందరం కూడా బలపడే బాధ్యత. ఎటువంటి పాపానికి కానీ, లోకానికి కానీ, లోక ఆలోచనలు కానీ, లోక తలంపులకు కానీ నేను చోటు ఇవ్వకుండా ప్రభు, ఇంతలో కనబడి అంతలో మేము అయిపోయిన జీవితాలు జీవిస్తున్నాం కనుక ప్రభు, నీటి బుడగ వంటి జీవితాలు జీవిస్తున్నాం కనుక ప్రభు, ఆ ఊరి వంటి జీవితాలు జీవిస్తున్నాం కనుక ప్రభు, కేవలం నాయన యాత్రా జీవితం కలిగి ఉన్నాం కనుక ప్రభు, నాయన నాయన ఈ లోకంలో ఎంతకాలం జీవించాలో జీవించినంత కాలం కూడా ప్రభు నీకు ఉపయోగపడే పనిముట్టుగా సాధనగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీ సన్నిధిలో ఆత్మానుసారంగా మేము జీవించేవారుగా, ఆత్మానుసారంగా మేము బ్రతికే బాధ్యత, ఆత్మానుసారంగా మిమ్మల్ని అనుభవించే బాధ్యత నాయన ఈ దినం మొదలుకుని ఈ రాజ్యంలో చేరేంత వరకు కూడా గొప్ప ప్రభువ, గొప్ప విశ్వాసంతో నిలబడేవారుగా, యేసు ఈ విధంగా అయితే ప్రభువ పాపాన్ని జయించగలిగాడు ప్రభువ, నాయన మేము కూడా నాయన పాపాన్ని, లోకాన్ని జయించగలిగే వారుగా ఉండడానికి దావీదుతో మాట్లాడిన దేవా, అబ్రహాంతో మాట్లాడిన దేవా, ఇస్సాకుతో మాట్లాడిన దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రభువ, అటు విశ్వాసం మేము కలిగి ఉండేవారుగా, అటు తలంపులు, అటు ఆలోచనలు నాయన ప్రభువ, నాయన నీకు దగ్గర చేర్చడానికి ప్రభువా, నాయన నిన్ను ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా నిన్ను అనుభవించే సహాయం దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన ద్వారా మమ్మల్ని బలపరిచిన ప్రభువా, నాయన మేము మీ యొక్క ఆహారం ద్వారా నాయన ఆత్మీయనటువంటి ఆహారం ద్వారా మేము అందరం కూడా బలపడే బాధ్యత, మా కుటుంబాలను కట్టుకునే బాధ్యత, మా విశ్వాసము తొలగిపోకుండా మా యొక్క తలంపులు తొలగిపోకుండా ప్రభు, అంచె దినాల్లో, కరవ దినాల్లో, బహు భయంకరమైన దినాల్లో మేము జీవిస్తుండగా ప్రభు, ఆయన ఆత్మానుసారంగా జీవించేవారుగా ఉండడానికి మా సహాయం దయచండి. సంఘాన్ని నానాటికి ఉద్రణకు తీసుకురండి. మీరు మాతో మాట్లాడండి బాబు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నాయన మీతో మేము మాట్లాడుతుండగా, మీతో మేము సహవాసం చేస్తున్నాం నాయన, మీతో మేము మాట్లాడుతుండగా ప్రభు మీరు మాతో తిరిగిన ప్రభు నాయన. నాయన మీ యొక్క వెలుగును నాయన ఇక రాత్రికాల సమయంలో ప్రవేశింపచేయండి ప్రభు. నీ అగ్నిని ప్రవేశింపచేసి మమ్మల్ని అందరినీ కూడా బలపరచుకొని నాయన ఇక నీ యొక్క నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. మాకు కొద్ది ముందు జరగండి, ఫ్యాన్లు ఉన్నాయి కదా, కొద్ది ముందు జరగండి, వెనకాల కూర్చోండి బాబు. రండి అమ్మా, ముందు జరగండి బాబు, ఇరిగిరిగ్గా కూర్చోండి అందరూ. ఓకే, మంచిదండి. ప్రభునామానికి వందనాలు. సంఘస్థులకి, అయ్యగారికి, అమ్మగారికి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా హాస్టల్లోకి సువర్ణ జాయిన్ చేశాను. చేశాక 2-3 రోజులు గడిచిన తర్వాత హాస్పిటల్కి నీరసంగా ఉందమ్మంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళాక అక్కడ ఆవిడ చూసే డాక్టర్ అమ్మ లేదంటే మళ్ళీ రాయల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. రాయల్ హాస్పిటల్ తీసుకెళ్ళాక మళ్ళీ టెస్టులు పెట్టారు. టెస్టులు పెట్టాక 2 రిపోర్ట్లు ఏమో బాగానే వచ్చినాయి అన్నారు. 2 ఏమో పైకి వెళ్ళాలని చెప్పారు, పంపించాలన్నారు. మరి ఆ రిపోర్ట్లు థైరాయిడ్ ఒకటిని, మరి ఇంకోటి ఏదో టెస్ట్ అంటండి, అది మరి అవి రావాలి. అవి మరి నార్మల్గా రావడానికి మీరు అనుదిన ప్రార్థనలో పెట్టుకోమని అడుగుచున్నాను. అలాగే నా బిడ్డ ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని అడుగుచున్నాను. సంఘస్థుల్ని మీరు అందరూ ప్రార్థన చేస్తే నా బిడ్డ బాగుపడుతుంది. అలాగే నా బిడ్డని హాస్పిటల్కి వెళ్ళింది. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చింది.
మళ్ళీ పొద్దున్నే బుధవారం పొద్దున్నే తీసుకెళ్ళాడు. ఆ సాయంత్రం అక్కడ హాస్టల్‌లోని నర్సులుంటారు. ఆ నర్సులు బిళ్ళలు చూపించమన్నారని ఆ బిళ్ళలట్టుకెళ్ళిందంట. పట్టుకెళ్ళి అమ్మటే ఈ పిల్ల అట్టుకెళ్ళి పుస్తకాలు, సబ్బులు, సరపలు అన్నీ కూడా మొత్తం పెట్టెలో పెట్టుకొని పట్టుకెళ్ళిందంట. ఆ రోజున బెడ్ కూడా రొట్టె కొనిచ్చాడంట ఆళ్ళ నాన్న. మొత్తం అన్నీ పెట్టెలో పెట్టుకొని వెళ్ళేటప్పటికి ఈ పిల్ల ఎప్పుడైతే ఆవిడ దగ్గరికెళ్ళిందో ఈ పెట్టె పొలంగా పట్టిపోయారు. పట్టుకుపోయి మొత్తం ఆ రోజు కనిపించనీయకుండా పట్టిపోయి దాసేశారు. మర్నాడు రాత్ర రాత్ర 11:30కి ఆ పెట్టెట్టుకొచ్చి ఇచ్చారంటండి. ఆ పెట్టెలో ఏమీ లేవు. ఉత్తి పెట్టె అప్పచెప్పారు. తాళం బద్దలు కొట్టేసి చేశారు ఆ పిల్లని. సాతానంతల శోధిస్తుంది. మీ ప్రార్థనలో పెట్టుకోమన్నాడు. దేవుని చిత్తమైతే ఆ బిడ్డల మనసు మార్చి ఆ పుస్తకాలన్నీ ఇవ్వడానికి వాళ్ళకి మనసు కరిగించేలాగా ప్రార్థన చేయమని యేసుని సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమె మంచిదండి. తప్పకుండా సువర్ణ రత్నం గురించి ప్రార్థన చేయండి. హాస్టల్లో మరి ఆ యొక్క కొట్టేసినవన్నీ పుస్తకాలు పోనీ ఆ సబ్బులు తీసుకున్నా పర్లేదు కానీ పుస్తకాలు మాత్రం తప్పనిసరిగా ఇచ్చేలాగా మీరు ప్రార్థన వారి మనసులో మారేలాగా ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు వారి మనసులో మార్చి ఇస్తాడు అనే నమ్మకంతో ప్రార్థన చేస్తే అది కార్యం చేస్తాడు. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. రేమ్మా. దేవుని నామానికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గత 3 సంవత్సరాల క్రితం నా ఆర్థిక పరిస్థితుల వల్ల గల్ఫ్ కంట్రీ వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళక ముందే ఆ తలం పెట్టుకున్నానే కానీ ఎట్టుకున్న తర్వాత అనేకమైన ఇబ్బందులు శాతాను నన్ను ఎంతగానో శోధించాడండి. నాకు వీసా వచ్చిన తర్వాత పీసీసీకి వెళ్ళడం, పీసీసీ లెటర్ అయితే వచ్చింది కానీ నాకు స్టాంపింగ్ పడలేదు. నాకు ఆ స్టాంపింగ్ పడపోవడం, నాకు ఈ సతీష్ ఏజెంట్ కూడా చనిపోయాడండి ఆ టైంలో. హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోవడం, నేను ఎటు కాకుండా అయిపోయిందండి నా పరిస్థితి. పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు అండి ఏంటండి నా పరిస్థితిలో ఉంది, ఎటు కాకుండా అయిపోయిందండి అంటే, పాస్టర్ గారు మంగళవారం స్వస్థత ప్రార్థనలో పెట్టారండి. నా కోసం ఎంతగానో బలంగా ప్రార్థించారు. అమ్మ నువ్వేం భయపడకు, నీ ప్రయాణం ముందుకే వెళ్తుంది, వెనక్కి రాదు, నువ్వు ముందు అడిగేస్తామని చెప్పారండి. అయినా కానీ నాకు నమ్మకం అయితే సరిపోలేదు. ఎందువల్లంటే నాకు నేను వేసే ప్రశ్నకి ఎవరు అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు ఎవరో కూడా అసలు వీసా అయితే వచ్చింది కానీ ఏమీ చెప్పట్లేదండి. నేను చాలా భయపడిపోయాను. తర్వాత అలా కాదనేసి వేరే ఏజెంట్ని పట్టుకున్నాను. వేరే ఏజెంట్ని పట్టుకుంటే ఆవిడేమందంటే, నేను ఇల్లు అయితే చూపించగలను కానీ నీకు జీతం గట్ట నేను మాట్లాడను, నువ్వే మాట్లాడుకోవాలని చెప్పిందండి. నేను ఒకటే అన్నానండి, ఏదేమైనా దేవుని చిత్తం, మీరు నాకు వేసి మాట్లాడండి సరిపోతుంది, నేను మాట్లాడుకుంటాను, చూపించండి అంటే కోవైట్లో ఉన్న ఏజెంట్తో మాట్లాడిందండి ఆవిడ. మాట్లాడితే ఆవిడేమో ఇక్కడ ఒక మాట చెప్పింది, అక్కడికి వెళ్ళాక ఒక మాట చేస్తుంది. నాకు జీతం కూడా చాలా తక్కువగా ఇప్పించిందండి. అయినా కానీ నాకు జీతం తక్కువైనా పర్లేదు, నేను వెళ్ళే ఇంటికి యజమానులు మంచిగా ఉండి నేను వెళ్ళే ఇంట్లో ఒక ఇండియా ఆవిడన్నా ఉంటే సరిపోతుంది. ఎందువల్లంటే నాకు మాట రాదు, నాకు వాళ్ళు పిలిచేదానికి రెస్పాండ్ అవ్వటం రాదని చాలా భయపడ్డానండి. కానీ నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళే ఇంట్లో మా పెద్దమ్మ గారు అమ్మాయి ఉందండి, ఎవరో కాదు. నేను ఆవిడ చూడగానే చాలా సంతోషపడ్డాను. నేను ఎంతగానో అనుకున్నాను మా అక్కున్న ఇంట్లోకి వెళ్ళాలని, కానీ నాకు ఇలా చేసింది. దేవుడు చాలా గొప్ప కార్యం చేస్తాడని నేను చాలా సంతోషపడ్డానండి. ఇంకో విషయం ఏంటంటే, నేను వెళ్ళే యజమానులు కూడా చాలా మంచోళ్ళండి, నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు మాట అర్థం అవ్వకపోయినా కానీ చాలా ఓపికతో చెప్పేదండి మా మేడం. ఇద్దరు కూడా యజమానులు ఇద్దరు మంచోళ్ళు, నేను చేసే ఇల్లు చాలా మంచి ఇల్లండి. నాకు అక్కడ అనేకమైన ఇబ్బందులకి గురైనా కానీ ఆత్మీయ తండ్రి గారు నాకు చాలా అందుబాటులో ఉన్నారండి. నేను వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఉండిపోతే నేను ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేవారు. ఆయన ఎక్కడున్నా కానీ నాకు చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. నా కోసం ప్రార్థించారు. మీ అందరికీ నా కృతజ్ఞతాస్తుతులండి.
నేను వద్దామని ప్రయాణం పెట్టుకున్నాను కానీ అక్కడ అనేకమైన యుద్ధాల వల్ల నేను రాలేకపోయాను. నేను ఎక్కడ ఇరుక్కుపోతానో మళ్ళీ నా బిడ్డలో కలుసుకుంటానో కలుసుకోలేను. చాలా యుద్ధాలు జరిగినాయండి, భయంకరమైన యుద్ధాలు. మేము అవి కళ్ళతో చూస్తూ ఉంటే మళ్ళీ మేము సంఘం ఎదుట నిలబడలేనని చాలా భయపడ్డానండి. నేను అనేకమైన ఇబ్బందుల వల్ల ఇక్కడికి వచ్చాను తండ్రి, ఏంటి నా పరిస్థితి అని. నేను ఏడుస్తే దేవుడు నాకు ఒకటే చెప్పాడండి, భయపడకు, ముందడుగేసుకో. నేను ఏ పరిస్థితిలో కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు. నా కోసం ఎంతగానో ప్రార్థించారండి. ఆత్మీయ తండ్రి గారు చాలా బలంగా ప్రార్థించినందుకు నా హృదయపూర్వక వందనాలు. నేను మళ్ళీ వెళ్ళాలన్న ఆశతో అయితే నేను వచ్చాను ఇక్కడికి. నా కోసం మరొకసారి ప్రార్థించండి. నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం ప్రార్థించండి. నా కోసం ప్రార్థించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన నా హృదయపూర్వక వందనాలండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మంచిదండి. మరి రమ్య విషయంలో చాలా ప్రార్థన చేశాం. ఎందుకంటే అమ్మాయి విదేశాలు వెళ్లకుండానే ఆగిపోయింది. ఈ అమ్మాయితో పాటు చాలామంది ఆగిపోయినప్పుడు ప్రార్థన చేసి అక్క అన్నాను, నువ్వు వెళ్తున్నావా అమ్మ అన్నాను. దేవుడు బాగానే పంపించేశాడు. అవతలికి వెళ్ళాక ఆఫీసులో ఉండిపోయింది అమ్మాయి. అమ్మాయితో పాటు 6 నెలల నుంచి 2 సంవత్సరాల నుంచి ఆఫీసులోనే ఉన్నారు పాపం చాలామంది. నేను అన్నాను, ఈ వారంలో వెళ్ళిపోతామమ్మా 4 రోజులు అన్నాను. దేవుడి కృపల అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇలా గొప్ప సాక్ష్యం. అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు గొప్ప ఏంటి అంటే మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, మీరు ప్రార్థన చేయించుకోనని నెంబర్లు ఇవ్వడం వీళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీసులో ఉండగా కొంతమందికి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోండి, ఇదిగో వాళ్ళు ప్రార్థన చేస్తే పాస్టర్ గారు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నాను, ఆయన చేసిన ప్రార్థనని పక్కోళ్ళు చెప్పడం, వాళ్ళు ఫోన్లు చేయడం. అంటే అక్కడ దేవుడు చూడండి ఎంత కార్యాలు చేశాడు. వీరికి చేయడమే కాదు, వీళ్ళు సాక్ష్యాన్ని అనేక మందికి పంచుకోవడం జరిగింది. వీళ్ళ కొరకు నిత్యము మనం ఏం చేసాం, ప్రార్థన చేసాం. ఇంకో విషయం ఏంటంటే మన మధ్యలో బాంబులు దాంట్లో నెత్తుల మించి వెళ్ళి అంట. ఫోన్ చేసి అడిగాను, అమ్మాయి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అంటే, భయం వేస్తుందండి, చాలా భయం వేస్తుంది, ప్రార్థన చేయండి. కొయిటైల్లో వాళ్ళు ఏదో బాగుపడుతున్నారు అనుకుంటున్నారేమో, అడుగడుగు గండమే, నిద్రట్టదలకి ఎన్ని శ్రమలు పడుతున్నారో. ఒక అమ్మాయి ఆ ఊరేటో తెలీదు ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఏడుస్తుంది, అమ్మ నిజంగా మొన్న ఏడుస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. ఆవిడకంట 15 రోజులు అయిందంటే భోజనం పెట్టి. 15 అమ్మాయి గురించి ప్రార్థన చేయండి. ఓ మూలన పడేశారంట. ఎందుకో తెలుసా, వాళ్ళ కొడుకుని కొట్టారంట. ఆ కొడుకుని కొట్టినందుకు మూలన పడేశారంట. 15 రోజులు ఏంటంటే అన్నం పెట్టి చిత్త కొట్టేయారంట. పట్టుకున్నామండి. నేను బ్రతుకుతానో లేదో అనుకుని ఇద్దరిని పాడేస్తే మరి ఆ ఫోన్ ఎలా తిరిగిందో నా ఫోన్ చేసి, అయ్యా నేను బయటకు వచ్చేలాగా ప్రార్థన చేయండి అని. వాడు ఏడుస్తుంటే తిండి లేదండి, తాగడానికి నీళ్ళు కూడా పరిస్థితి బాగోలేదు, కనీసం ఇందులోంచి బయటకు వచ్చే పరిస్థితి దయచేసి అడిగితే, ప్రార్థన చేస్తే ఆ యొక్క చీకటి గుడాంలోంచి బయటకు వచ్చారు ప్రార్థన చేయగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి రావాలి, ప్రార్థన చేయండి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా నాకు, ఇగో రమ్య లాంటి వాళ్ళు ఇచ్చిన ఫోన్లే వాళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలాగుంది. అక్కడ వీళ్ళు కొయిట వెళ్ళిపోయారు, మాంసాలు తింటున్నారు, పొలాలు తింటున్నారు అనుకుంటున్నారేమో. గమనించండి, మాంసాలు తిన్నా పొలాలు తిన్నా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు వాళ్ళు. వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. రమ్య మరలా వెళ్తుంది నాకు తెలుసు. ఎందుకంటే మరలా ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక పొజిషన్ అనేది ఏర్పాటు చేయాలి. పెద్ద అయిన తర్వాత చేసేదేం లేదు కాబట్టి పిల్లల కోసం తప్పకుండా వెళ్ళాలి. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఇంకో విషయం చెప్తున్నా కదా, మన క్వైర్కి చక్కటి 10 మందికి ఏం చేసిందమ్మా, చీరలు కొంది. ఆ చీరలతో పాటలు పాడారు. గుర్తుందా మీకు మన క్వైర్లో? మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాం. ఆ కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో గుర్తుంచుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. చాలా టైం అయిపోయింది. ఆఖరి మాటలో ఒక మాట చెప్పాలి, గమనించండి. మరి గోడ కుమారి గారి భార్య పద్మను ఆపరేషన్ జరిగింది. రేపటి దినాన్ని ఇంటికి తీసుకొస్తున్నాం, రేపే ఇంటికి తీసుకొస్తున్నాం.
కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మన సంఘంలో ఎవరైనా బలహీనంగా ఉంటే మనం ఏం చేయాలి? వెళ్ళి పరామర్శించే సంవత్సరుడమే కదా మీరు వెళ్ళేది. వెళ్ళండి అమ్మా, వెళ్ళడం మంచిది. మీరు వెళ్ళి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతున్నాను. మీ అందరి ప్రార్థన వల్ల చక్కటి ఆపరేషన్ జరిగింది. నేను ఇవాళ భోజనం పెట్టారు, స్కానింగ్ తీసి భోజనం పెట్టారు, రేపటి దినాన ఇంటికి పంపించేస్తున్నారు. ఆ బిడ్డ కొరకు మీ అన్నదిన ప్రార్థనలో గుర్తుంచుకోండి. అలా ఉర్ల మంగ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఆ బిడ్డకి ఇచ్చాడు కాబట్టి త్వరలో మన గ్రామానికి వచ్చేలాగా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతున్నాను. ఒక హెచ్చరిక మీతో చెప్తున్నా, గమనించండి. ఈ వారంలో ఒక ఊర్లో తారా గ్యాంగ్ అని ఒక దొంగల ముఠా వచ్చింది. దాన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రులు వాహనాలు పట్టుకుపోతున్నారు, మోటార్ సైకిళ్ళు. ఒకవేళ ఎవరు లేకపోతే తలుపులు బాగా పగలగొట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. మనుషులను గాయపరుస్తున్నారు, మనుషుల్ని రాడ్లతో కొట్టేస్తున్నారు. కాబట్టి మీరు ఎంత మెలకుగా ఉంటే అంత మంచిది. అంటే అర్థం ఏంటంటే ఎవరు వాహనాలు వాళ్ళు దాచుకోండి. పోలీసు వాళ్ళు చెప్తున్న మాట, ఎవరి వాహనాలు వాళ్ళు దాచుకోండి. ఎందుకంటే ఏ సమయంలో ఎవరు వస్తారో ఎవరైనా అర్ధరాత్రి గాడ తలుపు తట్టినా తలుపులు తీయకండి. పూర్తిగా తెలిసిన తర్వాత మీరు ఏం చేయండి? తలుపులు తీయండి. ఎవరైనా నాలాంటి వచ్చి పిలుస్తున్నాడు అనుకోండి, నా స్వరం మీకు తెలుసు కదా. కాబట్టి నాలాగా ఎవరైనా పిలుస్తూ ఉంటే మీరు ఎవరు ఏటని తెలుసుకుని తలుపులు తీయడం మంచిది. లేదు ఎవరో తీశారని గవ్వాలని వెళ్ళాము అనుకోండి, వాళ్ళు రాడ్లతో కొడుతున్నారు, ఇంట్లో ఉన్నవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోతున్నారు. దానికి ఒక పేరెట్టారు, తారా గ్యాంగ్. ఇప్పుడు కొవ్వూరులో చాలా అదేంటంటే అలజడి ఉంది, కొవ్వూరులోనే జరుగుతుంది. తర్వాత రాజమండ్రి రాజానగరంలో ఒక ఇంటిని పగలగొట్టేసారు, తలుపులు పగలగొట్టేసి లోనికి వెళ్ళి అన్నీ దోసుకుని వెళ్ళిపోయారు రాజానగరంలో. ఇది వాస్తవం, పోలీసు వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి, ఏదో ఒట్టి చెప్తున్నగా కాదు. కాబట్టి మీ వాహనాలు మీరు జాగ్రత్త చేసుకోండి, మీ సామాను మీరు జాగ్రత్త చేసుకోండి. దేవుడు వారికి మంచి మారు మనసు వచ్చేలాగా మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి ఎందుకంటే అందరిలా మెలుగు చెప్తున్నాను, మా వాహనాలు కూడా బయట ఉంటాయి పాపం, మీరేం చేస్తాం, లోనెట్టుకోవడానికి మాకు బద్ధకాలు ఎక్కువ. కాబట్టి మా 2 వాహనాలు బయట రోడ్ల మీద ఉంటాయి. అసలు అక్కడ వరకు మా ఇంటి వరకు వెళ్తకే బద్ధకం మాకు, అక్కడి నుంచి లోనికి వెళ్ళడానికి ఇంకా బద్ధకం కదా. కాబట్టి ఏం చేస్తాం, తప్పదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి, ప్రభులో ఎదగమని ప్రేమతో కోరుతున్నాను. మరి 10 నిమిషాలు ఉంది కాబట్టి 10 నిమిషాల్లో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ప్రార్థన చేయండి. ఎలీషా గారు అల్లుడు అంటే పెద్దలుడా చిన్నలుడమ్మా? పెద్ద ఆయనకి యాక్సిడెంట్ అయిందంట. నువ్వు కూడా సాక్ష్యం చెప్తావేటి? లేసావంటే సాక్ష్యం చెప్తున్నావేమో అనుకున్నాను. సరే, మంచిది. మరి సురేష్కి యాక్సిడెంట్ అయిందంటే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అవసరమైతే ఎలీషా గారి ఇంటికి కూడా వెళ్ళండి, పరామర్శించరండి. శ్రీదేవి గారికి కూడా మరి జ్వరంతో ఉంది, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఎందుకంటే సంఘంలో చాలామంది అనారోగ్యాలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. కాబట్టి నేను మాత్రం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను నా భార్య కూడా మోకరించి ఇంచుమించు 1 గంట సేపు మీ అందరి కొరకు నేను ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. చెయ్యాలనే ఉద్దేశంతో మేము ప్రార్థన గదిలోకి వెళ్ళి ఆ ప్రార్థన గదిలో మేము మోకరించి మీ అందరి కొరకు ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీరు మా కొరకు కూడా మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. వాక్యంలోకి వెళ్తున్నా, చూడండి. ఎన్నో కీర్తన? 127వ కీర్తనలో సొలొమోను రాసిన కీర్తనలో ఇది ఒక కుటుంబం కొరకు రాయబడిన కీర్తనగా మనం చూస్తున్నాం. అంటే యాత్రా జీవితంలో మనుషులకు లేకపోతే మనకు ఎటువంటి మేలు చేస్తున్నాడు దేవుడు, ఎటువంటి ఉపకారాలు చేస్తున్నాడు దేవుడు అనేది మనం తెలుసుకోవాలి. ఇవాళ ఏమనుకున్నామంటే ఆ మట్టుకు నేను పెళ్లి చేసుకోగలిగాను, పిల్లలు కలిగలిగాను, లేకపోతే అది సంపాదించాను, ఇది సంపాదించాను, అది కూడగట్టుకుని అనుకుంటున్నాను. కానీ దేవుడి జీవితంలో చేస్తున్న కార్యాలు మర్చిపోతున్నావు. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నీ ఆలోచన బట్టి కాదు, దేవుడే
ఆ జతను ఆ బిడ్డలను ఏం చేశాడు? దేవుడు జతపరిచాడు కదా. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని బైబిల్లో ఉంది. అంటే వారు భార్య భర్తలుగా దేవుడు ఏర్పాటు చేశాడు కానీ మనుషులు ఏర్పాటు చేయలేదు. కాబట్టి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి నేను చేశాను, నేను కలిపాను, నేను అది చేశాను అంటే అది పొరపాటు. ఇంకా ముందుకెళ్తే వివాహం చేయడమే కాదు, వాళ్ళని కాపాడుతున్నాడు. అంతేకాదు కష్టపడమన్నాడు. కష్టపడిన తర్వాత ఏం చేయమన్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు ఏమిస్తున్నాడు? పెళ్లి చేయడమే కాదు, కాపాడమే కాదు, ఏం చేస్తున్నాడండి? పిల్లల్ని ఇస్తున్నాడు. ఏమన్నాడు? ఆదాముతో ఏమన్నాడు? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఆ వాగ్దానము ఆదాము మొదలుకొని ఈనాడు వరకు నెరవేరుతూనే. అంటే ఈ విషయాల్లో దేవుడు కనబట్టలేదు కానీ మన వెనకుండి అన్నీ చేసుకుంటూనే వెళ్తున్నాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇవాళ గమనించండి, నీ యాత్రా జీవితంలో పెళ్ళైన మొదలుకొని, అంటే నువ్వు పుట్టున్నది మొదలుకొని పెళ్ళయ్యే వరకు, పెళ్ళైన మొదలుకొని పిల్ల కనే వరకు, పిల్లని కన్న మొదలుకొని నువ్వు వృద్ధాప్యంలో వచ్చేంత వరకు ఎవరు సహాయంగా ఉన్నారు? ఇది మర్చిపోవద్దు. దేవుడే నీకు సహాయంగా ఉంటున్నాడు. ఇది మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఎస్తేరు రాసిన గ్రంథంలో దేవుడు కనపడాడు, కానీ దేవుడు చేసిన కార్యాలు అక్కడ కనపడతాయి. ఇప్పుడు ఎస్తేరు రాసిన గ్రంథంలో ఎవరు కనపడతారు? రాజు కనపడతారు, రాణి కనపడుద్ది, మొర్దెకై కనపడతాడు, హామాను కనపడతాడు తప్ప దేవుడు కనపడతాడా? కానీ అక్కడ ఆ ఎస్తేరు గ్రంథంలో ఇమిడి ఉన్న వారు ఎవరండి? దేవుడే. ఇవాళ నీ సంసార జీవితంలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరికాట్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని విభేదాలు వచ్చినా నువ్వు కలిసి కాపురం చేయగలుగుతున్నావు అంటే కారణం ఏంటండి? వెనక దేవుడుండి నీకు తోడుగా ఉంటున్నాడని గుర్తెరగాలి. నీ వెనక ఏం చేస్తున్నాడు అంటే ఆయనకి తోడుగా ఉండి మీ ఇద్దరిని కలిపి నీ సంసార జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి దేని బిడలారా, అంటే యాత్రా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు 127లో మనము ఆ సొలొమోను రాసిన కీర్తనలో మనం చూస్తాం. ఏం చేశాడు? వివాహం చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? వాళ్ళిద్దరిని కాపాడాడు. తర్వాత ఏం చేశాడు? కష్టపడమన్నాడు. పెళ్ళైన తర్వాత ఏం చేయాలండి? కష్టపడాలి. ఎవరు కష్టపడాలి? ఇరువురు కష్టపడాలి. భర్త ఒకడే కాదు, భార్య కూడా ఏం చేయాలి? కష్టపడాలి. ఇరువురి యొక్క కష్టం ద్వారా బిడ్డలు ఆరోగ్యకరంగా ఉంటారు. ఇరువురి యొక్క కష్టం ద్వారా బిడ్డలు ఎలాగుంటారండి? ఆరోగ్యకరంగా ఉంటారు. వాళ్ళకి ఏ లోటు ఉండదు. ఇప్పుడు ఆ బిడ్డను చదివించాలి. అప్పుడు చూడండి, ఇద్దరు బిడ్డను చదివించాలంటే ఈ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? ఏమండి, స్కూల్లో జాయిన్ చేయాలంటే, కాన్వెంట్లో జాయిన్ చేయాలంటే ఎంత తీసుకుంటున్నారండి? ఇవాళ సంవత్సరానికి ఎంత తీసుకుని, నీ కొడుకుకి ఎంత తీసుకున్నారమ్మా? 50,000 అంట. చూసారా? 50,000 రూపాయలు ఒక్క సంవత్సరానికి నీ పిల్లలకు ఖర్చు అవుతుందంటే ఎంత కష్టపడాలి తల్లిదండ్రులు? ఇవాళ చూడండి, చదువు కమర్షియల్ అయిపోయింది. ఇవాళ 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలి పిల్లల కోసం. నువ్వేం సంపాదించావు, నీ పిల్లలకి ఏం సంపాదించావు అన్నది కాదు. నీ పిల్లల్ని ఎంతవరకు చదివించావే అదే ఆస్తి వాళ్ళకి. నువ్వు ఇచ్చిన ఆస్తి ఏదండి? చదివే. కోట్ల రూపాయలు ఖర్చు నిలవబెట్టి ఇచ్చినా అదేం చేయాలో వాళ్ళకి తెలీదు. నువ్వు చదివించు, అదే వాళ్ళకి ఉపయోగకరం, వాళ్ళ జీవితాలకి ఉపయోగకరంగా ఉంటుంది. నా తల్లిదండ్రులు చదువుకోలేదు, నన్ను చదివించారు కాబట్టి ఈరోజు నేను ఒక సేవకుడిగా నిలబడ్డాను. దేవుడు నన్ను పోషిస్తూ ముందుకెళ్ళాడు. అలాగే మన బిడ్డలకు ఇచ్చేది ఏంటి? ఆస్తి కాదు నువ్వు ఇచ్చేది, కోట్ల రూపాయలు కాదు నువ్వు ఇచ్చేది, బంగారం కాదు, వెండి కాదు నువ్వు ఇచ్చేది, చదివి వాళ్ళ కొరకు కష్టపడు, ఆ చదవడానికి కష్టపడు. ఇప్పుడు గమనించండి, ఏం చేస్తారు? స్కూల్కి పంపుతున్నారు. స్కూల్కి పంపిన తర్వాత ఏం చేస్తారు? స్కూల్కి వచ్చిన తర్వాత ఏం చేశారో, వాళ్ళు ఏం చదివారు ఎప్పుడైనా అడిగారా? వాళ్ళు ఏం చదువుతున్నారు? స్కూల్లో ఏమి ఇచ్చారు వర్క్? ఇప్పుడు వచ్చిన వెంటనే అమ్మాయి నువ్వు ఆటలాడుకునే ముందు నీ వర్క్ నువ్వు చేసుకో అని చెప్తే వాళ్ళు
ఆ రోజు నుంచి వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన అన్నే వాళ్ళు ఏం చేస్తారు, వర్క్ చేసుకుని కాసేపు ఆడుకుంటాకే వెళ్ళిపోతారు. ఆ తర్వాత స్నానం చేసి భోజనం చేసి పడుకుంటారు. అంటే నువ్వు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి. దేవుడు నీకు బిడ్డలను ఇస్తున్నాడంటే ఆ బిడ్డలను ఏ విధంగా చేస్తున్నావు. ఇప్పుడు చూడండి, సామెతల గ్రంథంలో ఏమన్నాడు, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే వారికి అలంకారము అన్నాడు. ఎంత బాగుంది ఈ మాట. ఎందుకంటే తన ప్రియులు వారిని నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాచ్ఛ్యము. అంటే కుమారులను దేవుడు నీకు ఇస్తూ ఒక స్వాచ్ఛంగా ఇస్తున్నాడు. అంటే ఇస్తున్నావు అంటే ఆ బిడ్డలకు నువ్వే స్వాచ్ఛాన్ని ఇస్తున్నావు. ఇప్పుడు ఏమన్నాడండి, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే వారికి అలంకారం అన్నాడు. అలంకారం అంటే ఏంటండి? అలంకారము ఏమా చదువుకోలేదు మీరు? అలంకారం అంటే అర్థం ఏంటి? పాఠ్య పుస్తకంలోని మాటే అలంకారము. ఏంటి అలా చదువుతున్నారేంటి? అలా చెప్పండి. అలా అలంకారం అంటే ఏంటి? తండ్రులే వారికి అలంకారం. అవునా నాన్న? ఏంటి నాన్న ఇది? ఆ మాటకి అర్థం ఏంటి? అలంకారం అంటే అర్థం ఏంటి? తెలుగే కదా నేను మాట్లాడేది. ఏ లక్ష్మా, తెలుగేనా ఇంగ్లీష్ మాట్లాడానా? దానికి అర్థం తెలియాలి కదా. పాపం కావ్య అలాగే చదువుతుంది, ఆకాంక్ష అలాగే చదువుతుంది. చదువుకున్న వాళ్ళందరూ మీరు అలా చదివితే చదువులేనాడు నాలంటాడు పరిస్థితి ఏంటి? ఏమా అలంకారము ఏంటి? అలంకారము ఈ మాటకి అర్థం ఏమొస్తుంది చెప్పండి అమ్మా సునీత. అలంకారము. పెళ్లి కూతుర్ని అలంకరించారా అంటారు అమ్మా. పెళ్లి కూతుర్ని ఏం చేస్తారు? అలంకరించారా అంటే అర్థం ఏంటి? అలంకరించారంటే తయారు చేశారా అంటే ఏం చేస్తారు? ఎప్పుడు పెళ్లి కూతురు అవ్వలేదా మీరు? ఏంటి రోల్డ్ గోల్డ్ ఏది ఉంటే అది పెట్టేకొని చక్కగా. ఎందుకంటే మొన్న 16వ తారీఖున పెళ్లి చేశాను. 17వ తారీఖు, 17ఏనా 16అమ్మా? 17వ తారీఖు పెళ్లి చేశాను. ఎక్కడ? చొప్పెల్లో పెళ్లి చేయడానికి వెళ్ళాను. ఆవిడ ఇద్దరు నిలబెట్టాక అన్నాను, పెళ్లి కొడుతా అన్నాను, అబ్బాయి పెళ్లి చూపులు చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా అన్నాను. అప్పుడేమో కోటింగ్ లేదు, ఇప్పుడు కోటింగ్ ఉంది అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలే. ఏం చేయాలో వాళ్ళందరూ సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వు ఏంటంటే ముఖం మారింది అన్నాడు. ఏంటి ముఖం మారింది అన్నాను. అంటే అన్నాడు, పెళ్లి చూపులు చూసినప్పుడు ఏం లేదంట, ముఖానికి ఏం లేదు, కోటింగ్ లేదు. పెళ్ళికి వచ్చేటప్పటికి ముఖానికి ఏం చేసిందంట, కోటింగ్ కొట్టేసిందంట. చూడండి, నాకు అనుమానం వచ్చి అన్న నిజమైన అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి అలాగే చూస్తుంది, ఏం మాట్లాడాలో తెలియలేదు అమ్మాయికి. అంటే పెళ్ళికి కావాల్సింది ఏంటండి? మేకప్ కదా. ఇవన్నీ చేయడం అంటే ఏం చేస్తున్నావు నువ్వు? అలంకరించుకుంటున్నావు. దేనికు? పెండ్లి కుమారుడికి ఇష్టమైన రీతిగా నువ్వు ఉండాలి అనే ఉద్దేశంతో అలంకరించుకుంటున్నావు. రావునా? ఏంటి అలంకరణము? ఎవరికి ఇష్టమైన ఉండగా ఉండాలి? భర్తకు అలంకారంగా ఉండాలి. సరే, ఇప్పుడు పిల్లలు అలంకారంగా ఉండాలంటే ఆ అలంకారం ఎవరై ఉండాలి? తల్లిదండ్రులై ఉండాలి. అంటే ఇప్పుడు ఆభరణాలాగా తయారైపోవాలి. అంటే పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేయాలి? కష్టపడాలి. వాళ్ళు అందంగా కనపడాలంటే, వాళ్ళు చదువులో ముందుకు వెళ్ళాలంటే, వాళ్ళు చదువులో విస్తరించాలంటే, వాళ్ళు చదువులో వర్ధిల్లాలంటే తల్లిదండ్రులు ఎలాగ ఉండాలంటే అలంకారంగా ఉండాలి. ఏంటంటే ఇప్పుడు ఒక బిస్కెట్ పట్టుకెళ్ళారు. ఆ బిస్కెట్ని కంసాల అతను ఏం చేశాడు? కాల్చాడు కదా. అవునా? బిస్కెట్ బంగారం పట్టుకెళ్తే ఏం చేశాడు? కాల్చాడు. అంటే అది ఆ బంగారము మంటలో ఏమవుతుంది? కాల్చబడుతుంది. తల్లిదండ్రులు కూడా బిడ్డల కొరకు ఎండల్లో ఏం చేస్తున్నారు? ఎండల్లో ఏం చేస్తున్నారండి? కూర్చున్నారా? కష్టపడలేదా? ఇప్పుడు కాల్చబడిన తర్వాత అది ఏం చేస్తుంది? చుత్తి దెబ్బలు తింటుంది. అంటే బిడ్డల కొరకు ఎన్ని దెబ్బలు తింటున్నారు వాళ్ళు. ఇవన్నీ ఎవరి కోసం? ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు ఎవరి కోసం? బిడ్డల కోసం కదా. అంటే ఇప్పుడు గమనించండి, బిడ్డలు
అందంగా కనబడాలంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా వరకు ఉంది. అంటే తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఒక సమయాన్ని ఏం చేయాలి, వెచ్చించాలి. ఒక సమయం తీసుకోవాలి బిడ్డల కొరకు. వాళ్ళే చదువుకుంటారులే, వాళ్ళే స్కూల్కి వెళ్తారులే, వాళ్ళే ఏదో చేస్తారంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కొందరు ఉంటారు. బిడ్డలను దేవుడు ఇచ్చాడు అంటే ఇప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. లేకపోతే ఉంటావా? నువ్వు ఉండగలవా? దేవుడే నిన్ను విడిచిపెడితే ఏంటి పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి చెప్పు. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, కారణం ఏంటంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. నీ బిడ్డలు ఎలా ఉండాలి? నువ్వు బాగున్నా బాగుంది, నీ బిడ్డలు నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నీ బిడ్డలు నీకంటే ఎలా ఉండాలి? వర్ధిల్లే స్థితిలో ఉండాలంటే ఆ బిడ్డల కొరకు నువ్వు ఎటువంటి సమయాన్ని వెచ్చిస్తున్నావు? నువ్వు వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ నిలబెడుతున్నారు, ఎక్కడ నడుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ప్రతిదీ కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఆరా తీసుకోవాలి. కొట్టడం కాదండి. పిల్లల్ని కొడితే రాడు తేరిపోతారు. పిల్లల్ని కొడితే ఏమవుతారు తెలుసా అండి? ఇవాళ కొడతారు, భయపడతాడు. రేపు కొడతావు, భయపడతాడు. మూడోసారి కొడతావు, భయపడతాడు. నాలుగోసారి ఇంకా లెక్సైడ్ నిన్ను, ఇంకా లెక్సైడ్ అండి. ఏమవుద్ది, 2 దెబ్బలు తినొచ్చు అంతే. అంటే రాడు తెరిపోతాడు ఆడు. నువ్వు దెబ్బలతో లొంగేసుకోవడం కాదు, మాట ద్వారా లొంగేసుకోవాలి. నువ్వు ఆడు నీ మాట వినాలి. నీ కళ్ళ ద్వారా, కళ్ళు చూపు చూసాడికి ఆడు భయపడిపోవాలి. దెబ్బలు కాదండి. పిల్లల్ని ఇప్పుడు దెబ్బలు కొట్టకండి. నీ మాట ద్వారా వాళ్ళని నీకు లోబడేట్లుగా చేసుకోవాలి. అయ్యో మా అమ్మ కొడతాదేమో అన్నట్లుగా చూడాలి తప్ప కొడితే ఏమవుద్ది, 2 దెబ్బలు కొడితే ఏమవుద్ది అనుకుంటే ఆ బిడ్డలు వర్ధిల్లరు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు నీకు ఒక పిల్లల్ని ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? ఫరో కుమార్తె మోషే తల్లితో ఏమంటుంది? ఫరో కుమార్తె మోషే తల్లితో ఏమంటుంది? ఈ బిడ్డను నీకు ఇస్తున్నాను కాబట్టి ఈ బిడ్డను నా కొరకు పెంచు అన్న కదా, నీకు ఇస్తున్నాను కాబట్టి నా కొరకు పెంచు అంది. బిడ్డలను ఎవరిస్తున్నారు ఇప్పుడు? అమ్మా, నీకు బిడ్డలను ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? దేవుడిచ్చారు అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా వాళ్ళకి దేవుని గురించి చెప్పావా? దేవుని గురించి ఎప్పుడైనా చెప్పావా? అయ్యా దేవుడిచ్చాడు కాబట్టి నేను కన్నానయ్యా. నా తల్లి ఒకప్పుడు నాతో చెప్పిన మాట ఈ రోజుకి గుర్తుంది. ఆ మాట విన్నాను కాబట్టి ఈరోజు ఇలా నిలబడ్డానేమో ఒకవేళ నేను, లేకపోతే ఎలా ఉండమో నాకు తెలియదు. ఒకరోజు నా తల్లి అంది, నన్ను కూర్చోబెట్టి అంది, అయ్యా దేవుడు నాకు పిల్లలు లేకపోతే 1.5 సంవత్సరం ఏడిస్తే ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చాడయ్యా నిన్ను, నువ్వేం చేయాలి? దేవుని పని చేయాలి. నువ్వు ఉద్యోగం కాదు చేసేది. అప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను నేను. కృష్ణబాబు ఫ్యాక్టరీలో జాయిన్ అయిపోయాను. ఆ రోజుల్లో 6,000 రూపాయల జీతం. 90వ సంవత్సరంలో 6,000 జీతం నాకు. జాయిన్ అయిపోయాను, సంతకం పెట్టేశాను. రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోవాలి, డ్యూటీ ఎక్కేయాలి. నా తల్లి అంది, నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్న. ఇదేంటమ్మా, ఉద్యోగాలు లేకపోతే చాలామంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తారు, నాకు ఉద్యోగం కలిగితే నువ్వు సంతోషించాలి అంటే అంది, నువ్వు ఉద్యోగం చేయడానికి నిన్ను కనలేదు, దేవుని పని చేయడానికే నిన్ను కన్నాను. నిజంగా ఉద్యోగులు ఉంటే సేవ చేయలేనేమో కానీ ఇవాళ దేవుని పని చేస్తున్నాను కాబట్టి దేవుడు నా పని చేస్తున్నాడు. నాకేది కావాలో అన్నీ కూడా ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన బిడ్డలను నువ్వేం చేయాలి? దేవుని కొరకు నువ్వు పెంచాలి, ప్రార్థన అలవాటు చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? నీతో పాటు ఎక్కిపేస్తున్నారా? వాళ్ళు టీవీల ముందు ఉన్నారా? లేకపోతే బయట తిరుగుతున్నారా? నువ్వు మోకరిస్తుంటే నీ పక్కన నీ బిడ్డలు మోకరిస్తున్నారా? నువ్వు మోకాలు చేస్తున్నా, నువ్వు పాట పాడుతుంటే నీ దగ్గరకు వచ్చి పాట పాడడానికి ఇష్టపడుతున్నారా? ఇవాళ యవనస్తులు బైబిల్ చదవడానికి ముందుకు రాలేకపోతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు తప్పులు చదువుతున్నారంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్ చదవలేకపోతున్నారు వాళ్ళు.
ప్రార్థన చేయలేకపోతున్నారు, పాటలు పాడలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు తప్పు కాదు. వాళ్ళు పాటలు పాడలేకపోతున్నారంటే వాళ్ళు తప్ప, వాక్యం చదవలేకపోతున్నారని వాళ్ళు తప్పు, తల్లిదండ్రులుగా నీ తప్పు. దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డను దేవుని సందులో పెంచితే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఆశీర్వదింపబడతారండి, వాళ్ళు వర్ధిల్తారు, చదువులో వర్ధిల్తారు. వాళ్ళు అన్ని విషయాల్లో ముందుంటారు. వాళ్ళు అన్ని విషయాల్లో వాళ్ళు వెనకడుగు వేయరు, ముందుకే వెళ్తారు. ఒక తండ్రి నాకు తెలుసు, తల్లిదండ్రులు తెలుసు, వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళకి చదువులేదు. కానీ ఒకటే తెలుసు, భక్తి తెలుసు వాళ్ళకి. వాళ్ళు చదువు లేదు, ఆ బిడ్డలను ఎలా చదివించాలో తెలీదు, కానీ ఒకటే తెలుసు వాళ్ళకి, ఏంటండి? భక్తి తెలుసు. వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? నా బిడ్డకు భక్తి నేర్పాం, ఈవేళ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది నా కూతురు. దేవుని స్తోత్రం. నేను నేర్పింది ఏంటి? భక్తి నేర్పాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటో నేర్పాను. ఈవేళ మంచి పొజిషన్లో నా కూతురు ఉందండి. చదివించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఆమెకు వస్తున్న మెరిట్ని బట్టి ప్రభుత్వం వారు ఉచితంగా ఏం చేశారు? చదివించేశారు. ఈవేళ కమని ఐఏఎస్ కేటగిరీలో ఉంది ఆ అమ్మాయి. ఎంత బాగుందండి. ఆ తల్లిదండ్రులు చదవలేదు, వాళ్ళకి తల్లిదండ్రులకు చదవలేదు, వాళ్ళు చదివించారు అంటే ఎలాగంటే, అమ్మ మనకు దేవుడు ఉన్నాడు, దేవుడే మనకు సహాయం చేస్తాడు, కాబట్టి దేవుని మాత్రం నువ్వు విడిచిపెట్టకని భక్తి నేర్పడం ద్వారా ఆ భక్తిలో భక్తి నేర్చుకుంది, ఆ భక్తిలో విద్య వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులకు విద్య లేకపోయినా ఇవాళ ఆ బిడ్డ ఎక్కడ ఉందండి? ఎక్కడో ఉంది. ఆ తల్లిదండ్రులు ఎంత గర్వపడుతున్నారండి ఆ బిడ్డను చూసి. ఇవాళ నీ బిడ్డల కోసం నువ్వు గర్వపడాలంటే నువ్వు చేయవలసింది నీ బిడ్డలకు భక్తి నేర్పు. ఇవాళ బిడ్డలకు ఏం లేదు, భక్తి లేదండి. మందిరంలో కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళు బయటే కూర్చున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా వాళ్ళు పిల్లలు 10 దాటాకు వస్తే అమ్మాయి ఇప్పుడు వరకు ఏం చేసావు ఎప్పుడైనా అడిగావా? లేకపోతే 8 దాటాకు వస్తే ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళావు, నీ పిల్లల్ని ఎప్పుడైనా అడిగావా? అడగా. వాళ్ళు పాడైపోతే ఏడుస్తావు అంతే. వాళ్ళు 1 గంటకు వస్తున్నారో, 2 గంటకు వస్తున్నారో, 3 గంటలకు వస్తున్నారో, వాళ్ళు వస్తారులే, ఎప్పటికప్పుడు వస్తారులే అని కూర్చుంటే రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించా? దేవుడిచ్చిన బిడ్డలను నువ్వే చేజాతులారా, నువ్వే పాడు చేస్తున్నావు, ఎవరు పాడు చేయట్లే. అందుకని బాలు నడవలసిన త్రోవను మనకి నేర్పాలి, చిన్నప్పటి నుంచి నేర్పు. వాడు కోపం ఎక్కువండి అన్నావు అనుకో, అదే కోపాన్ని ప్రదర్శిస్తాడు. వాడికి చాలా కోపం అండి అంటే అర్థం ఏంటి? ఓహో నాకు కోపం కదా అని అందరి మీద ఆడ ఏం చూపిస్తాడు? కోపం చూపిస్తాడు, చదువు మర్చిపోతాడు. మాస్టర్ల మీద కూడా తిరుగుబాటు చేస్తాడు. చదువు చెప్పే టీచర్ల మీద కూడా, మాస్టర్ల మీద కూడా తిరుగుబాటు చేస్తాడు. అది అవసరమా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, ఒక స్వాస్థ్యముగా ఇచ్చాడు కాబట్టి నీ బిడ్డలను ఎవరి కొరకు పెంచాలి? దేవునికి స్వాస్థ్యముగా పెంచితే ఆ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ఆఖరి మాట చెప్పేసుకుని ముగించేసుకుందాం, చాలా టైం అయింది. చూడండి ఏమన్నాడు? గర్భఫలం అయిన ఇచ్చు యవన కాలమందు పుట్టిన కుమారులు. ఇది మాట చెప్తారా? ఈ మాట చూద్దాం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని, అంటే ఎలా ఉంటారు వాళ్ళు? బాణం లాగా ఉంటారు కదా అమ్మా. బాణం అంటే ఆ బాణాన్ని ఎందుకు ఉపయోగించాడు? యవన కాలములో పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణములు అంటారు. ఆ బాణాన్ని ఎందుకు ఉపయోగించాడు సొలొమోను అక్కడ? కుమారులకు కుమారులు ఎలాంటి వాళ్ళంట? బాణము లాంటి వారంట. అలా ఆ మాట ఎందుకు ఉపయోగించాడు? అయ్యా మాట వినాలి. యవన కాలములో మీరు ఎలాగుంటారు? బలంగా ఉంటారు కదా. ఎంత బలం అంటే మీరు విసిరితే రాయి ఎక్కడికి వెళ్తుంది? యవన కాలంలో ఉన్నప్పుడు రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుంది? ఇల్లు ఎంత దూరం వెళ్తాయి. ఇప్పుడు కొంత వయసు నాలాంటోడు విసరాలంటే మీకంటే దూరం విసరగలనా అంటే ఏమవుతుంది అనమాట? మాలో ఏమవుతుంది? బలము తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు గమనించండి, నీవు బలం ఉన్నప్పుడు నీ పిల్లల్ని ఎలా తయారు చేయాలి? వాళ్ళని ప్రయోజకులుగా చెయ్యి.
ఒక బాణములాగా తయారు చేయి. వాళ్ళు వెనక్కి తిరిగి చూడరు. నువ్వు బలం ఉన్నప్పుడు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఆ బిడ్డలు నువ్వేం చేయాలి? ఒక బలవంతులుగా బాణంగా నువ్వు తయారు చేస్తే రేపొద్దుట నీ బలము క్షీణించిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూడరు, ముందుకే వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే అలా ఒక ప్రయోజకులుగా ఏర్పడతారు. అంటే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మా అమ్మనిది ఏమనిది అంటే అప్పుడు చదివించాలని చదివించగలను, ఇప్పుడు నేను చదివించలేను అనేది మా అమ్మ అప్పుడప్పుడు. అంటే బలం ఉన్నప్పుడు ఏం చేయడి, చదివించినప్పుడు చదవలేదు, ఇప్పుడు చదివించాలని ఎక్కడ చదివించగలను? మా అన్నయ్య విషయంలో అనేది మా అన్నయ్య విషయంలో. ఇందుకు ఈ మాట చెప్తున్నానంటే గమనించండి, దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యకరమైన బిడ్డలు ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డలను ఆరోగ్యకరమైన మార్గంలో నడిపించాలి తప్ప సర్లే అని నీ బలం ఉన్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టేస్తే నీకు శక్తికి క్షీణించిన తర్వాత ఆ బిడ్డలు నీకు ప్రయోజకులుగా ఉండరు. వాళ్ళు ఎలాగుండాలంటే వాళ్ళు నువ్వు ఉపయోగిస్తే, ఒక బాణాన్ని ఉపయోగిస్తే ఎంత స్పీడ్కి వెళ్తుందో వారి నిత్య జీవితంలో కూడా, వారి చదువులు అవుతానేమి అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి? వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండేటట్లుగా నీ బిడ్డలు పెంచవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆ విధంగా ఉండడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు, మహాపరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు 127వ కీర్తనలోంచి కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తాం. బిడ్డలను ఇస్తున్నావు కాబట్టి ఆ బిడ్డలు నీ కొరకు పెస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. బలవంతుల చేతుల్లోని బాణములు అంటే ఆ బలముగా ఉన్నప్పుడు ఆయుధం ఎంత బలముగా ఉంటుందో ఆ బిడ్డలు కూడా కాబట్టి ప్రభువా విన్న వాక్యాన్ని చదువులో వర్ధిల్లాలి, వయసులో వర్ధిల్లాలి, జ్ఞానంలో వర్ధిల్లాలి, తెలివిలో అటువంటి బాధ్యత దయచు నేను నీ సన్నిధానంలో వర్ధిల్లాలి. అప్పుడే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. నేను ప్రభువా మేము నేను నమ్మాం, నీ అందు విశ్వాసం వచ్చాం. మా బిడ్డలు కూడా నీ సన్నిధానంలో ఉంటే ఆ బిడ్డలు నాయన ఆరోగ్యకరంగా ఉంటారు, ఆ బిడ్డలు ప్రయోజకులుగా ఉంటారు, వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారని నీ లేఖన భాగం ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రభువా ఇచ్చిన బిడ్డలను ఊరికి గాలికి విడిచేయకుండా సరైన రీతిలో పెంచడానికి తగిన కృప సమయం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవ ఈ సమయంలో అయా చెల్లి విషయంలో ఇదిగో నేను సువర్ణ రత్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచాను అక్కడ ప్రభువా. నేను ఇదిగో చదువుకుందాం అని పుస్తకాలు పట్టుకెళ్ళి ఆ టాయిలెట్ సామాను పట్టుకెళ్ళి ప్రభు అక్కడ పెడితే పక్కోళ్ళకి ఎందుకు నేను ఆ యొక్క దురుద్దేశం వచ్చింది. నేను ఆ పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నాయో వారు ఈ రాత్రి వాళ్ళకి గలిబిలు పొందాలి. ఆయన ఆ పుస్తకాలు ఇచ్చేయాలి బాబు, నీకు వందనాలు. నేను ఇచ్చే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఆ కఠిన మనసు మార్చండి ప్రభు. ఇప్పుడే మా హృదయాల్లో కలవరం పుట్టిస్తున్నందుకు నీకు వందనాలు. ఇప్పుడే కలవరం పుట్టిస్తున్నావు నాయన. అయ్యో ఆ పుస్తకాలు నా దగ్గర ఉంటే నాకు నెమ్మది లేదు, ఇచ్చేయాలని ఆలోచన బిడ్డకు దయచేసి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇచ్చేసే బాధ్యత దయచేయండి. ఆ బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి, శక్తినివ్వండి. బలహీనరాలనైనా ముట్టండి, బాగుచ్చేయండి ఆయన. అనే ప్రభా రమ్య నేను ఇదిగో ప్రభా ఇతర దేశాల నుంచి రాపించావు, నీకు వందనాలు. ఇదిగో ప్రభా కొంతకాలం ఇక్కడ ఉండి మరలా వెళ్ళడానికి సిద్ధపడుతుండగా మార్గాలను సిద్ధపరచండి, ప్రయాణము సిద్ధపరచండి, వెళ్ళవలసిన గమ్యం వెళ్ళడానికి తగిన కృప అనుగ్రహించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు వారి చదువులో ముట్టి బాగుచ్చేయండి అయ్యా. ఇంకెవరుతున్నారు వాళ్ళందరినీ ముట్టండి, బాగుచ్చేయండి ప్రభు. ఆయనకి వందనాలు. గర్భిస్తులకు సువర్ణ పరిస్థితి దయచేయండి. బిడ్డ లేక బాధపడుతున్న సంతానం దయచేయండి. చెడ్డ బిడ్డలను కాపుదలు, చదువులో
తోడుగా ఉండండి. ఇవ్వాలి కానీ ఇవ్వాలి. ఉద్యోగం లేని వరకు ఉద్యోగాలు దయచేసి ఇంటికి వెళ్తుండగా కొట్టి హస్తాల హృదయాలతో కాకుండా దీవంతో కూడా సమాధానం ఇంటికి వెళ్ళే బాధ్యత దయచేయమని, మళ్ళీ రేపు ఆదివారం 7 గంటలకల్లా నీ మందిరంలో చేరి నేను ఆరాధించే బాధ్యత బిడ్డలు మాకు అనుగ్రహించమని మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.